ఎవరా అని చూస్తున్నావా? నాకు మెసేజ్ చేసావు కదా 12 డే ఛాలెంజ్ అంటే ఏంటి, 5 minutes యోగా ఏంటి, కార్పొరేట్ యోగా అంటే ఏంటి అని అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను వచ్చేసాను. నీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది నీ స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంది అని. కూర్చొని జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలే ఇవన్నీ కూడా. నాకు నెక్ పట్టేసింది, లేదంటే కూర్చొని నీస్ బాగా పెయిన్ వస్తున్నాయి, అండ్ హ్యాండ్స్ మూమెంట్ లేదు, ఇలాంటి టమ్మీ పెరిగిపోతుంది, ఇలాంటి వాళ్ళ కంప్లైంట్స్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం మన 12 డే ఛాలెంజ్ ప్రోగ్రామ్ పెట్టాం మౌనిక. ఆలస్యం చేయకుండా మన డే 1 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దామండి. లెట్స్ స్టార్ట్ డే 1. ఇవాళ మనం ఐ మీద ఫోకస్ చేద్దాం. ఐ నుంచి టాప్ టు బాటమ్ వద్దాం. మీకు జస్ట్ 3 రూల్స్ అండి. మనం ఎప్పుడు కూడా ఆల్ ద టైమ్ రిమెంబర్, యూ షుడ్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ హ్యాండ్స్ ఆన్ ద పొజిషన్, అంటే థైస్ మీద ఉంచాలండి మన హ్యాండ్స్. దిస్ ఈజ్ యోగా పోస్చర్. మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఎలాంటి చేసినా సరే ఈ రెండు మనం తీసుకోవాలి. అండ్ మన లుక్ అనేది ఫార్వర్డ్ ఉండాలి. అప్పుడే మనం చేసే ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి వస్తాయి. ఫస్ట్ ఐ ఎక్సర్సైజ్ అండి. మనం ఓపెన్ అండ్ క్లోజ్, ఓకే, ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. అయితే అది మనం బాగా గట్టిగా క్లోజ్ చేయాలి, గట్టిగా ఓపెన్ చేయాలి. క్లోజ్, open, close, open. Slowly close your eyes, relax for a while. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం వల్ల అండి మనం ఎప్పుడైతే మనం స్ట్రెస్గా ఫీల్ అవుతామో, లేదంటే ల్యాప్టాప్ ముందు, మానిటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు చూసే వాళ్ళందరికీ కూడా చాలా కంటిలో ఉన్న నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. మనకు తెలియకుండానే మనం వాటి మీద ఫోకస్ చేయము. ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు కంటికి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనం ఐస్ నండి క్రాస్, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మన ఐబాల్ని మాత్రం టర్న్ చేస్తాం. లెట్స్ స్టార్ట్. Now we'll do other side, Monica. Slowly open your eyes. Do other side, ma. Down. Close your eyes and relax for a while. We'll move on to the next exercise అండి. ఇది వచ్చేసి మనకు సర్కిల్స్, ఐతో సర్కిల్స్ చేస్తాం. మన బాడీ పోస్చర్ అంతా కూడా స్టాగ్నెంట్గా ఉంటుంది. ఓన్లీ ఐబాల్ మాత్రం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా స్లోగా చేయాలండి, ఫాస్ట్గా కాదు. ఓన్లీ మన ఐబాల్ మాత్రమే తిరగాలి. వెరీ గుడ్. ఈ ఐ ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పుకున్నట్టు కంటిలో మనకు చాలా తెలియని వెరీ సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు కూడా యాక్టివేట్ చేయము, అదే పనిగా దాని మీద ఫోకస్ చేయము. అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మనకు ఐ సైట్ అనేది మనకు లాంగ్విటీ ఎక్కువ కాలం ఉంటుంది. మనకు సైట్ అనేది రాకుండా కాపాడుతుంది ఈ ఐ ఎక్సర్సైజ్ అనేది. నౌ వి డు యాంటీ క్లాక్ వైజ్. వెరీ గుడ్. Slowly close your eyes. Relax for a while. We'll move on to the next exercise andi. Slowly open your eyes, widen your eyes. Turn to your right side, your eyeball. ఇది చేసేటప్పుడు మనం కంటి రెప్ప వేయకూడదండి. స్లోలీ గో టు ద అదర్ సైడ్, లెఫ్ట్ సైడ్. వైడన్ యువర్ ఐస్, రైట్ సైడ్, లెఫ్ట్. ఓకే, ఫినిష్ యువర్ 12 కౌంట్. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. ఈ సైడ్స్ చేయడం వల్ల మనకు అప్పుడప్పుడు కూడా మన కళ్ళలో నీళ్లు కారుతాయండి. దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం నాప్కిన్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ సైడ్స్ చేయడం వల్ల మనకు ఐ సైట్ అనేది చిన్న నరాలు ఉంటాయండి. యాక్చువల్ చాలా మందికి చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఈ ఐ ఎక్సర్సైజ్ వల్ల వెళ్ళిపోతాయి. అండ్ ఇవాల్టి ఎపిసోడ్లో లాస్ట్ ఎక్సర్సైజ్ అండి. మనకు యాక్చువల్లీ ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక క్యాండిల్ని యూస్ చేసి చేస్తాం. ఈ క్యాండిల్ని యూస్ చేసి చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ ఐలో ఉన్న మొత్తం ఇన్ఫెక్షన్ అంతా కూడా పోతుంది. బట్ నౌ మన ఆఫీస్లో క్యాండిల్స్ అవన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి
వీఆర్ షిఫ్టింగ్ టు సమ్ అదర్ ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు సపోజ్ మనకు ఏదైనా పెన్ కానీ, సపోజ్ మీ టేబుల్ మీద గ్లాస్ కానీ, ఏ ఆబ్జెక్ట్ అన్నా ఉండనివ్వు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ మోనికా. సో ఇప్పుడు నీ టేబుల్ మీద నుంచి నేను ఇది తీసాను. విల్ ఫోకస్. నౌ ఇట్ ఈస్ అ ఫోకస్ అనమాట. ఏ ఆబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే ఆ ఆబ్జెక్ట్ నండి మీరు టేబుల్ మీద ఇలా ముందు పెట్టేసుకోండి. ఓకే, మీ ఐస్ ఏ లెవెల్లో ఉందో ఆ హైట్కి మీరు ఇది పెట్టేసుకోండి. ఈ ఆబ్జెక్ట్ని మీరు వితౌట్ క్లోజింగ్ యువర్ ఐస్ యూ నీడ్ టు వాచ్ ఇట్ ఫర్ 1 minute అండి. ఫస్ట్ డే కాబట్టి మీరు 1 minute చేయలేను అని అనుకుంటే 30 seconds ఆర్ హౌ మచ్ యూ కెన్ డూ. ఈ ఆబ్జెక్ట్నే చూస్తుండాలి. ఓకే, నువ్వు సైడ్ ఎక్కడ ఐబాల్ తిప్పకూడదు. అండ్ నీ ఫోకస్ అంతా కూడా ఓన్లీ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. నీ బ్రీతింగ్ వచ్చేసి నీకు నార్మల్ బ్రీతింగ్ తీసుకోవచ్చు. దీనివల్ల మనకు ఫోకస్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ పెద్దవాళ్ళకే కాదు, మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఈ ఎక్సర్సైజ్ని కంపల్సరీగా ఒకసారి చేసి చూడండి. రిపీటెడ్లీ డైలీ చేయడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో చేసే వాళ్ళు క్యాండిల్తో కూడా ట్రై చేయండి. నీళ్లు కారిపోతాయి, బట్ డోంట్ వరీ. ఎంత మనం చేయగలిగితే అంత మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. ప్లస్ మన ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. అది వాళ్ళకి స్టడీస్లో కానీ వాళ్ళ యాక్టివిటీస్లో కానీ చాలా యూజ్ అవుతుందండి. ఈవెన్ మనకు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ ఫోకస్ చేయడం వల్ల. సక్సెస్ఫుల్లీ 37 seconds చేసిందండి. ఓకే, సో క్లోజ్ యువర్ ఐస్. నౌ we are going to end the session for 2 days అండి. Day 1 చాలా ఐస్ అనేది చాలా రిలాక్సింగ్గా, మనకు చాలా ఎనర్జీ వచ్చేసినట్టుగా మనకు ఫీలింగ్ వస్తుంది ఇది చేయడం వల్ల. ఎవ్రీ డే అండి మన ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మన ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ. ఎండ్ ఆఫ్ ద సెషన్లో మనము నార్మల్ బ్రీతింగ్ అనేది మనం ఒక 4 to 6 times తీసుకుంటాం. దట్ హెల్ప్స్ యాక్చువల్లీ మనం చేసిన ఆసన కానీ యోగా చేసిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా బాడీకి మనకు రిజల్ట్ రావాలి అంటే ఈ లాస్ట్లో మనం తీసుకునే బ్రీతింగ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్ ఇన్హలేషన్స్, నార్మల్ ఎక్స్హలేషన్స్ అండి. 4 నుంచి 6 counts చేద్దాం. ఓకే, టేక్ ఎ డీప్ ఇన్హలేషన్. వెరీ గుడ్. ఎక్సేల్ డౌన్. Slowly relax totally your body and gently rub your palms, Monica. Rub your palms. Keep down your eyes. Slowly take out your hands. Slowly open your eyes. How do you feel? Like చాలా రిలాక్స్డ్గా ద ఫీలింగ్ ఉంది కదా డే 1లోనే. ఐ ఎక్సర్సైజ్కి ఉన్న పవర్ అండి అది. యాక్చువల్లీ మనం మిగతా బాడీ పార్ట్స్ చేసే కంటే ఐ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన తలలో నరాల దగ్గర నుంచి బాగా రిలాక్సింగ్గా చాలా మన మూడ్ని రిఫ్రెష్ చేస్తుంది. మీరు ఈ 12 day ఛాలెంజ్ అండ్ 5 minutes యోగాని వితౌట్ స్కిప్పింగ్ యూ హ్యావ్ టు డూ అండి. మన కోసమే ఈ 5 minutes టైం అనేది.